హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎందుకు మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతనంగా అటార్నీ జనరల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో అటార్నీ జనరల్ అనేటువంటి వీడియో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇది మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్లో పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అంటే ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాంతోపాటు ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక భాగం. దాంతోపాటు ఇక్కడ మనకి అటార్నీ జనరల్లో ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. దాని తర్వాత అటార్నీ జనరల్ ఫర్ ఇండియా, మరి యొక్క అటార్నీ జనరల్ గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది చెప్తుంది, మరి అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు, మరి అటార్నీ జనరల్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని రాజ్యాంగం ఏమైనా చెప్పిందా, అటార్నీ జనరల్ని తీసివేసేటటువంటి ప్రాసెస్ ఏమైనా చెప్పిందా, దాంతోపాటు అటార్నీ జనరల్ శాలరీ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ లోన్ పైన ఛార్జ్ చేయాలి, అంటే ఈ యొక్క సంఘటిత నిధి పైన, సంఘటిత నిధి అంటారా, సో సంచిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్, నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో ఐడియా లేదు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ పైన ఛార్జ్డ్ ఆన్ ఎక్స్పెండిచరా లేదా అనేది మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మరి అటార్నీ జనరల్కు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, హక్కులు, దాంతోపాటు అటార్నీ జనరల్కు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, అలానే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అటార్నీ జనరల్ పైన క్వశ్చన్ అడిగారు. మీరు కావాలంటే ఈ యొక్క ప్రిలిమ్స్ 2022 ప్రిలిమ్స్ చెక్ చేయండి, ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. సరే, మరి కాన్సెప్ట్ ఒకసారి చెక్ చేద్దాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆర్ వెంకటరమణిని 16th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. 16th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలుగా అనమాట. అంటే మన టాపిక్ వచ్చేసేసి అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్. మన టాపిక్ ఈరోజు అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్, మనని ఏజీ అని రాస్తున్నాను నేను షార్ట్ ఫామ్లో, అటార్నీ జనరల్. ఓకే, సరే. మరి అటార్నీ జనరల్ అనేది ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది. అటార్నీ జనరల్ గురించి మనకి ఆర్టికల్ 76లో మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి మనం అటార్నీ జనరల్ ఏం యొక్క ఇన్స్టిట్యూషన్ అనొచ్చు, మనం అటార్నీ జనరల్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అనొచ్చు, మనం అటార్నీ జనరల్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అనొచ్చు, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అనొచ్చు అనమాట. ఆర్టికల్ 76లో ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు అసలు మీకు వీడియో చూస్తున్నప్పుడు అటార్నీ జనరల్ అంటే ఎవరు అనేది అర్థం కావచ్చు స్టూడెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి ఏదైనా న్యాయపరమైన సలహా కావాలంటే, ఓకే, న్యాయపరమైన సలహా అంటే లీగల్ అడ్వైస్ కావాలంటే ఆ లీగల్ అడ్వైస్ని ఇచ్చేది ఎవరు స్టూడెంట్స్? అటార్నీ జనరల్. అలానే గవర్నమెంట్ ప్రతినిధిగా సుప్రీంకోర్టులో వాదించేది ఎవరు? అటార్నీ జనరల్. అలానే గవర్నమెంట్ ప్రతినిధిగా దేశంలో ఏ హైకోర్టులైనా సరే ప్రాతినిధ్యం వహించేది ఎవరు? అటార్నీ జనరల్. ఓకే, దానితో పాటు గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్రపతి ద్వారా, నేను మీకు ఇదివరకు క్లాస్లో చెప్పాను, గవర్నమెంట్ రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు యొక్క సలహాను అడుగుతారు. ఆర్టికల్ 143 ఆ సమయంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఎవరు? అటార్నీ జనరల్. అంటే ఈ విధంగా అటార్నీ జనరల్ అన్నటువంటి వ్యక్తి, ఓకే, ఇలాంటి కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తుంటాడు. మరి ఇంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటాడు కాబట్టి మరి అటార్నీ జనరల్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మీకు ఐడియా ఉంటే కనుక మన భారతదేశానికి ఫస్ట్ అటార్నీ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్ కమెంట్లో. ఓకే, ఎలాగో వీడియో మనకి గడుస్తున్న కొద్ది మనకు తెలుస్తుంటుంది మీకు ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరు. సరే, మరి అటార్నీ జనరల్ గురించి మనకు అర్థమైంది కదా. అటార్నీ జనరల్ని ఫస్ట్ అపాయింట్ చేసేది ఎవరు? అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది ఎవరు? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ స్టూడెంట్స్. ప్రెసిడెంట్, భారతదేశ రాష్ట్రపతి అటార్నీ జనరల్ అపాయింట్ చేస్తారనమాట. ఓకే, ఫైన్. మరి ఎవరిని అపాయింట్ చేస్తారు? క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే కనుక ఈ యొక్క అటార్నీ జనరల్ అంటే న్యాయపరమైనటువంటి సలహాదారుడు కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్ సిమిలర్ టు సుప్రీంకోర్ట్ జడ్జ్. ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి స్టూడెంట్స్. మరి సడన్గా మనకి ఆస్పిరెంట్కి ఏం డౌట్ వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జికి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి అది కూడా తెలియాలి ఒకసారి మీకు. సుప్రీంకోర్టు జడ్జికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఓకే, సుప్రీంకోర్టు జడ్జికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇలా నేను ఇప్పుడు రాస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు పాజ్ చేసి
ఏమై ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సిటిజన్ మనకేముండాలి, సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఓకే, సిటిజన్షిప్ భారతదేశ పౌరుడై ఉండాలి. సెకండ్, ఈ యొక్క ఏదైనా ఒక హైకోర్టు జడ్జిలో ఏదైనా ఒక హైకోర్టు జడ్జిగా కనీసం 5 సంవత్సరాలు 5 years ఏదైనా ఒక హైకోర్టుకి జడ్జిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదైనా ఒక హైకోర్టులో అడ్వకేట్గా కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదా ఎమినెంట్ జూరిస్ట్ అంటే ఈ యొక్క న్యాయ నిష్ణాతుడు అని మీనింగ్. ఈ క్వాలిఫికేషన్స్ అనమాట. సరే, మనకు క్వాలిఫికేషన్స్ కూడా అర్థమైంది కదా. మరి అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది ఎవరో తెలిసింది మనకి, ప్రెసిడెంట్. మరి అటార్నీ జనరల్ చేత ఓత్ పదవీ ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు? పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించేది ప్రెసిడెంట్ స్టూడెంట్స్. లేదా ప్రెసిడెంట్ చేత ఎవరైనా అపాయింట్ చేయబడితే, ప్రెసిడెంట్ ఎవరైనా నియమిస్తే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత అటార్నీ జనరల్ యొక్క టెన్యూర్ ఏంది, పదవీ కాలం ఏమైనా ఉందా అంటే కనుక నో ఫిక్స్డ్ టెన్యూర్ స్టూడెంట్స్. నో ఫిక్స్డ్ టెన్యూర్ అంటే నిర్ణీత పదవీ కాలం అంటూ లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది ఎవరు స్టూడెంట్స్? అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది గవర్నమెంట్. ఎవరు? గవర్నమెంట్. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందో జనరల్గా, ఓకే, అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అటార్నీ జనరల్ సాంప్రదాయబద్ధంగా అంటే కన్వెన్షనల్లీ సో అటార్నీ జనరల్ రిజైన్ చేస్తాడు. సాంప్రదాయబద్ధకంగా మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే యూపీఎస్సీ 2020లో అడిగారు. ఏమని? ప్రభుత్వం మారినప్పుడు అటార్నీ జనరల్ ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు అని. రాజీనామా చేయొచ్చు లేదా రాజీనామా చేయకపోవచ్చు. అది ఒకసారి. ఇంకోసారి మరి గవర్నమెంటే తీసేయాలంటే తీసేయవచ్చా? ఎస్, గవర్నమెంట్ అటార్నీ జనరల్ని రిమూవ్ చేయొచ్చు. అంటే మరి అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి రిమూవల్ ప్రొసీజర్ అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉందా? కాన్స్టిట్యూషన్లో లేదు. నాట్ మెన్షన్డ్. సో ఇది మనకి బేసికల్లీ అటార్నీ జనరల్ గురించి తెలియాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఏం తెలియాలి అటార్నీ జనరల్ గురించి? అటార్నీ జనరల్కి ఉన్నటువంటి శాలరీ అండ్ అలవెన్సెస్ గురించి తెలియాలి స్టూడెంట్స్. నేను మీకు పాలిటీ క్లాస్ అంటే గుర్తొచ్చింది, మనకి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి లా ఎక్స్టెన్స్లో కండక్ట్ చేస్తున్నాం. ఆ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అరౌండ్ ఒక 20 గంటలు ఉంటుంది వీడియోస్, అంటే 20 hours వీడియోస్. పాలిటీ మొత్తం రివిజన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయొచ్చు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి స్టూడెంట్స్. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ అయినా చేయొచ్చు, పర్లేదు. ఓకే, శాలరీ అండ్ అలవెన్సెస్ సంబంధించి నార్మల్గా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏదైనా సరే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఏదైనా సరే, వాళ్ళ యొక్క శాలరీ ఏంటంటే చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పైన వాళ్ళ శాలరీ ఛార్జ్ చేస్తారు. అంటే వాళ్ళ శాలరీ అనేది తగ్గించడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ అటార్నీ జనరల్ యొక్క శాలరీ అండ్ అలవెన్సెస్ అనేది మనకి ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పైన ఛార్జ్ చేయట్లేదు. అంటే మీనింగ్ ఏంది? ఈ యొక్క శాలరీ అండ్ అలవెన్సెస్ అనేది ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ శాలరీలు కానీ అలవెన్సెస్ కానీ అటార్నీ జనరల్కి తగ్గించవచ్చు. అంటే అటార్నీ జనరల్కి ఇలాంటి యొక్క శాలరీ గురించి ప్రొటెక్షన్ అనేది లేదు. ఇది కూడా మీకు తెలియాలి. ఫైన్. ఆర్టికల్ 76లో మనకి ఈ విషయాలు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకేం తెలియాలి మనకి? అటార్నీ జనరల్ యొక్క రైట్స్ ఎందుకు తెలియాలి. అటార్నీ జనరల్ యొక్క రైట్స్ తెలియాలంటే మనకు ఆర్టికల్ 88 తెలియాలి స్టూడెంట్స్. ఆర్టికల్ 88లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అటార్నీ జనరల్ పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభలో పాల్గొనొచ్చు, దాంతోపాటు రాజ్యసభలో కూడా పాల్గొనొచ్చు. దాంతోపాటు పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి కదా, పార్లమెంటరీ కమిటీస్ మీటింగ్లో కూడా పాల్గొనొచ్చు. మీటింగ్లలో కూడా పాల్గొనొచ్చు స్టూడెంట్స్. ఇది కాకుండా ఈ యొక్క లోక్సభ రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది కదా మనకి, ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్లో కూడా అటార్నీ జనరల్ పార్టిసిపేట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా అటార్నీ జనరల్కి ఓటు వేసే అధికారం ఉండదు. మరి ఇతను ఇలా
పార్లమెంటులో ఏ సభలోనైనా కూడా పాల్గొనొచ్చు. కాబట్టి మరి పార్లమెంటు సభ్యులకు వర్తించేటటువంటి ఏదైతే కనుక ప్రివిలేజెస్ ఉంటాయో, ప్రివిలేజెస్ అంటే ఈ యొక్క రక్షణలు ఉంటాయి కదా, స్పెషల్ ప్రివిలేజెస్, ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, పార్లమెంట్ ప్రివిలేజెస్ అని చెప్పేసి అదే ఆర్టికల్ ప్రకారము, ఆర్టికల్ 105 ప్రకారము పార్లమెంటీరియన్స్ అంటే ఎంపీలకు వర్తించేటటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు కూడా అటార్నీ జనరల్కి వర్తిస్తాయి. ఇది మనకి ఓవరాల్గా అటార్నీ జనరల్కి తెలియాల్సినటువంటి విషయం. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా స్టూడెంట్స్. ఆ క్వశ్చన్ ఏంటంటే అటార్నీ జనరల్ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చా లేదా? ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్గా నియమించబడిన తర్వాత తను మళ్ళీ బయట ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చా లేదా అనేది. ఓకే, సరే చూద్దాం. నోట్ చూసినట్టయితే కనుక ఇప్పుడు ఎన్నవ అపాయింట్మెంట్ అటార్నీ జనరల్ 16th అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇందాక మనం చూసినట్టు. మరి అటార్నీ జనరల్ ఎందులో భాగం? కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగం, అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగం. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ఓకే, మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి మెయిన్గా ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 వరకు కూడా చెప్తుంటాయి స్టూడెంట్స్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 78. నెక్స్ట్ ఆర్టికల్ 76 ఏం చెప్తుందో మనకు ఐడియా ఉంది స్టూడెంట్స్. దీని గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆర్టికల్ 76(1) ఇతను అపాయింట్ చేసేది ఎవరు, దాంతోపాటు ఇతను తొలగించడం గురించి రాజ్యాంగంలో ఉందా లేదా, దాంతోపాటు ఇతను యొక్క ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అటార్నీ జనరల్ యొక్క డ్యూటీస్ ఏందో కూడా మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు అటార్నీ జనరల్ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగినప్పుడు అటార్నీ జనరల్ ఆర్టికల్ 143 ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని యొక్క రిప్రజెంట్ చేస్తాడు. అటార్నీ జనరల్ యొక్క రైట్స్ ఏంటి? నేను మీకు ఇందాక చెప్పినట్టు అటార్నీ జనరల్ లోక్సభలో పాల్గొనొచ్చు, రాజ్యసభలో పాల్గొనొచ్చు, దాంతోపాటు పార్లమెంటరీ కమిటీలలో కూడా పాల్గొనొచ్చు. అటార్నీ జనరల్ యొక్క లిమిటేషన్స్ ఏంది అంటే అటార్నీ జనరల్ యొక్క పరిమితులు ఏంది? ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. అటార్నీ జనరల్ యొక్క పరిమితులు, అటార్నీ జనరల్ లిమిటేషన్స్, అటార్నీ జనరల్ యొక్క పరిమితులు ఏంటి? లిమిటేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అటార్నీ జనరల్ ఏ సివిల్ కేసు అయినా వాదించవచ్చు. ఓకే, సివిల్ కేసెస్ ఏదైనా సరే వాదించవచ్చు, కాకపోతే నాట్ అగెనిస్ట్ గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించకూడదు. దాంతోపాటు క్రిమినల్ కేసులు వాదించేటప్పుడు అంటే అటార్నీ జనరల్ ఈ యొక్క క్రిమినల్ కేసెస్ వాదించేటప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి స్టూడెంట్స్. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు అటార్నీ జనరల్ ఏదైనా ఒక మినిస్ట్రీ తరపున వాదించే ముందు ఓకే అప్పుడు తను ఆ మినిస్ట్రీ అనేది లా మినిస్ట్రీ పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు అటార్నీ జనరల్ ఆ మినిస్ట్రీ తరపున వాదిస్తాడనమాట. ఇది ప్రధానంగా అటార్నీ జనరల్ పైన ఉన్నటువంటి పరిమితులు. ఓకే, సో ఇవే యొక్క స్లైడ్లో ఉన్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు అటార్నీ జనరల్ ఏది కూడా ఏ కంపెనీలో కూడా డైరెక్టర్గా కూడా ఉండడానికి వీల్లేదు. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక అడిగాను, అటార్నీ జనరల్ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చా లేదా అంటే కనుక ఎస్, ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి అటార్నీ జనరల్ని మనం పబ్లిక్ సర్వెంట్గా పరిగణిస్తామా? గవర్నమెంట్ సర్వెంట్ అన్న డెఫినేషన్లోకి వస్తుందా అంటే నో. అటార్నీ జనరల్ ఈ యొక్క పబ్లిక్ సర్వెంట్ అన్న డెఫినేషన్ పరిధిలోకి రాడు. మరి అటార్నీ జనరల్ పబ్లిక్ సర్వెంట్ అన్న డెఫినేషన్లోకి రాడు కాబట్టి మరి అటార్నీ జనరల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి వస్తారా? రారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి రారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది మనకు ఐడియా ఉండాలి. మనకి అటార్నీ జనరల్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాడ్, సెకండ్ అటార్నీ జనరల్ సికే దప్తారి. మొన్న రీసెంట్గా తీస్తా సెతల్వాడ్ అనేటటువంటి మహిళ అరెస్ట్ అయ్యారు కదా, తన యొక్క ఎంసీ సెతల్వాడ్ యొక్క గ్రాండ్ డాటర్ అనమాట, మనవరాలు. ఓకే, సో మన భారతదేశంలో ఇప్పటివరకు 2 సార్లు అటార్నీ జనరల్గా అయింది సోలీ సొరాబ్జీ, దాంతోపాటు మిలన్ కే బెనర్జీ, దాంతోపాటు కేకే వేణుగోపాల్. వీరు మన భారతదేశానికి 2 సార్లు ఈ యొక్క అటార్నీ జనరల్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఇంకెవరు? సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కొన్నిసార్లు ఇది కూడా మీరు వింటుంటారు. ఈ యొక్క సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే అటార్నీ జనరల్కి హెల్ప్ చేస్తారనమాట. ఈ యొక్క సొలిసిటర్ జనరల్ గురించి మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. ఓకే, సో ఎక్కడ కూడా మనకి ప్రస్తావించబడలేదు. అలానే అటార్నీ జనరల్ మనకి ఆర్టికల్ 76 ఉన్నట్టు రాష్ట్రంలో ఉండే వాళ్ళం మనం ఏమంటాం? అడ్వకేట్ జనరల్ అంటారు. అడ్వకేట్ జనరల్ ఉండేది మనకి ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ స్టూడెంట్స్. మరి కంక్లూజన్ ఏంటంటే మన భారతదేశం
రాజ్యాంగం అటార్నీ జనరల్ ఫర్ ఇండియా అని చెప్తుంది. అంటే ఈ యొక్క అటార్నీ జనరల్ భారతదేశ ప్రభుత్వాన్ని, దాంతోపాటు ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని ఈ యొక్క రిప్రజెంట్ చేస్తుంటాడు. అంతే తప్పించి కేవలం ఈ యొక్క ప్రభుత్వాన్ని మాత్రమే రిప్రజెంట్ చేయడు. అంటే తను ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మరి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటి? ఇన్ కేసెస్ ఆఫ్ ఫీటల్ డిజేబిలిటీ, నిన్న మనము ఈ యొక్క అన్మ్యారీడ్ ఉమెన్ కూడా అబార్షన్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిందని మనం మాట్లాడుకున్నాం కదా. అందులో ఈ యొక్క ఏదైనా సరే ఫీటస్ లోపల శిశువుకి ఏమైనా జరిగినట్టయితే కనుక దానివల్ల అంటే శిశువు చనిపోయే అవకాశం ఉంది, లేదా దానివల్ల మదర్ చనిపోయే అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రెగ్నెన్సీ పైన ఎన్ని వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ తీసేయించుకోవచ్చు అంటే లిమిట్ ఏం లేదు. అంటే 20 వీక్స్ దాటిన తర్వాతనైనా సరే, 24 వీక్స్ దాటిన తర్వాతనైనా సరే. కాకపోతే 24 వీక్స్ దాటిన తర్వాత అయితే కనుక మెడికల్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్, పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చెక్ చేయండి. సొలిసిటర్ జనరల్ ఇస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో సొలిసిటర్ జనరల్ అనే వ్యక్తి అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి అంటున్నారు. ఓకే, ఆర్టికల్ 76 మెన్షన్ ద పోస్ట్ ఆఫ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 76లో సొలిసిటర్ జనరల్ గురించి ఈ యొక్క ప్రస్తావించబడింది అంటున్నారు. మరి రెండు స్టేట్మెంట్లలో రైట్ స్టేట్మెంట్ ఏందో ఒకసారి మీరు పిక్ చేసుకోండి స్టూడెంట్స్. దాని తర్వాత అటార్నీ జనరల్ ఇస్ ద చీఫ్ లీగల్ అడ్వైజర్ అండ్ లాయర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిస్కస్. ఈ స్టేట్మెంట్ గురించి మీరు డిస్కస్ చేయండి. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు మనం ఏం డిస్కస్ చేద్దాం ఈరోజు అసలు ఈ యొక్క అటార్నీ జనరల్ అనే టాపిక్ గురించి, అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ అనే టాపిక్ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం. అటార్నీ జనరల్ ఎప్పుడు స్టార్ట్, మనకి ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 76లో ఉంది. ఇదేం బాడీ? కాన్స్టిట్యూషనల్ బాడీ. దీన్ని అపాయింట్ చేసింది ఎవరు? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. క్వాలిఫికేషన్ ఏంటి? సిమిలర్ టు సుప్రీంకోర్టు జడ్జ్. అలానే అటార్నీ జనరల్ యొక్క ఫంక్షన్స్, ప్రధానమైనటువంటి విధులు ఏంటి మనం డిస్కస్ చేయడం జరిగింది. అటార్నీ జనరల్ యొక్క క్వాలిఫికేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఓత్, టెన్యూర్, అలానే రిమూవల్ ప్రొసీజర్ కూడా మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. దాని తర్వాత అతని యొక్క శాలరీ అండ్ అలవెన్సెస్ మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత అతని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు అటార్నీ జనరల్ యొక్క లిమిటేషన్స్, పరిమితులు కూడా మనం చర్చించుకున్నాం. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా అటార్నీ జనరల్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి. మరి కొత్తగా ఈ యొక్క అటార్నీ జనరల్ నియమించబడినటువంటి ఈ సందర్భంలో మరి అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణను మనం డిస్కస్ చేయడం జరిగింది.